వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. మా గురుదేవులైనటువంటి మహాన్ తిరుమలై గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ధ్యాన జగత్తు సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్పుకొని ఆ ధ్యాన మార్గంలోనే నడుస్తూ యోగ మార్గము ఆరోగ్య మార్గము వైపుకు ప్రయాణం చేస్తూ మనల్ని అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని కలిగించేదానికి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు పెట్టుకున్న శ్రీ రామస్వామి గారికి ఆత్మస్వరూపులైన మీ అందరికీ శిరస నమస్కారాలు. మాకు తెలిసి 1950 వరకు కూడా స్వతంత్రం వచ్చిన ప్రాంతాల్లో జనాలు ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ని జబ్బులు ఇన్ని హాస్పిటళ్ళు ఎక్కడా లేవు. ఎందుకంటే మన వాళ్ళు వేదాన్ని అనుసరించేవాళ్ళు. వేదంలో అధర్వణ వేదం ఉంది. ఆ అధర్వణ వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదం. ఆయువు నీకు ఎలా ఉండాలో విద్ ఇదం ఈ విధంగా తెలుసుకో అని ఆయుర్వేద శాస్త్రం మనకుంది. ప్రకృతిలో మమైకమై జీవిస్తూ ఉంటుంది. ప్రకృతి నుంచి కావలసిన పదార్థాలు తీసుకుంటూ ఉంటుంది. ఆ ప్రకృతి తల్లి ఒక తల్లి బిడ్డలను కాపాడినట్లు మనల్ని కాపాడుతూ ఉండేది. ఏ చిన్న జబ్బు వచ్చినా ఒక మూలిక, ఒక ఆకు, ఒక వేరు వెసరు ఇవి తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత యోగా మాస్టర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు మహత్తర యోగ సాధకులు కొన్ని ఆసనాలు వేయడం ద్వారా మనకు ఆరోగ్యాన్ని కలిగించేవాళ్ళు. ధ్యానంలో మనం సెల్ఫ్గా కమాండింగ్ చేసుకొని నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నాకున్న మోకాళ్ళ నొప్పులు నాకు తగ్గుగాక, నేను పీలుస్తున్న శ్వాస ఆ విశ్వశక్తితో కలిసి నా మోకాళ్ళ వరకు వచ్చి నా మోకాళ్ళను బాగు చేయుగాక, అక్కడున్న నొప్పి నేను తీసేసుకుంటున్నాను, నేను వదులుతున్న గాలి ద్వారా పోతుంది అని సెల్ఫ్ కమాండింగ్ అని ఇప్పుడు ఇంగ్లీష్ వాడు చెప్తాడు. ఆటో సజెషన్ అంటాడు, హిప్నాటిజం అంటాడు. వాడు ఆ పేర్లు చెప్తే మటుకు వాడి దగ్గరికి మనం పోలోమని పరిగెత్తాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. తినాల్సిన ఆహారం తినటం, సమయానికి నిద్రపోవడం, ఈ పనులు చేస్తే బ్రహ్మాండంగా ఉంటాం. నియమిత సమయంలో ధ్యానము, శరీరానికి కొద్దిపాటి ఎక్సర్సైజులు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. గొడవంతా ఈ మనస్సు ప్రశాంతత లేకపోవడము. ఈ సంవత్సరం మారే కొద్ది దిక్కుమాలిన టెన్షను, ప్రతి దానికి టెన్షను. 10 గంటలకు ఆఫీస్కు పోవాలా, వీళ్ళు లేచేదేమో 7 గంటలకు. 5 గంటలకు లేస్తే నీ కాలకృత్యాలు పనులు అన్నీ అవుతాయి. రాత్రి 11, 12 గంటల వరకు సినిమాలు టీవీలు చూస్తూ ఉండడం, పొద్దున్నే సూర్యోదయానికి తర్వాత లేయడం. మొదటి అనారోగ్య కారణం సూర్యోదయానికి తర్వాత లేయడం. 3 గంటల నుంచి 3:30 వరకు దేవతల సమయము, 3:30 నుంచి 4 గంటల వరకు ఋషుల సమయము, 4 నుంచి 5:30 వరకు మానవుల సమయము. 5:30 దాటినాక లేస్తే అది రాక్షస సమయము అని మన పెద్దవాళ్ళు చెప్పారు. మనం ఎక్కడ పాటిస్తున్నాం? అవే పాటిస్తే మన దగ్గరికి జబ్బులు అనేవి రావు. ఇంకా రెండవది అడ్డమైన తిండ్లు. ఆ ఫారెన్ తిండ్లన్నీ మన నెత్తికి వచ్చాయి. మన పాతకాలంలో
రాత్రి మిగిలిన అన్నంలో మళ్ళా పొద్దున్నే కొంచెం అన్నం ఉడకేసి వేసి దాంట్లో పెరిగేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళు. 7-8 గంటలు పొలం పని చేయగలిగిన శక్తి దాంట్లో వచ్చేది. ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తాం, టిఫిన్లు వచ్చేస్తాయి. ఏంటి? బర్గర్లా, కుక్కర్లా, బెగ్గర్లా. బర్గర్లు ఎక్కువ తింటే ఆఖరికి మనం బెగ్గర్లం అవుతాం. ఆ బర్గర్లు అనారోగ్యం చేస్తుంది. ఉన్న డబ్బులంతా అనారోగ్యాలకు పెడతాం. అప్పుడు మనం ఏమవుతాం? బాగా పెట్టినాడు వాడ పేరు బెగ్గరు. గసమంటి తింటున్నాం. ఏమైపోతుంది లోకం? సామాలు, అదేంటి మొలక బియ్యాలు. చాలామందికి ఇప్పుడు ఆ పేర్లు తెలియవు. ఇప్పుడు మళ్ళా పెల్లెట్స్ అని చెప్పి ఇంతింత ప్యాకెట్ ఎవడో చేసి పెడతా ఉంటే తింటా ఉన్నాం. రాగి సంగటి ఎంతమంది తింటూ ఉన్నారు? అబ్బో పర్వాలే, చాలా చేతులు లేసే ఆనందం. ఎట్లుంటాం? రాగి అంబలి తాగితే ఎంత శక్తి. సరే, పూర్వజన్మ కర్మ ఏదో ఒకటి చేసుకున్నాం, జబ్బు వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం. వాడు చెయ్యి చూసేదానికి 500 చెయ్యి చూస్తాడు. దగ్గర 18-12 టెస్టులు రాస్తాడు. ఆ చేతిలో పట్టుకొని ఆడికి పోవాలి, ఈడికి పోవాలి. సాయంత్రం అవుతుంది. వాడి దగ్గరికి పోయేసరికి అక్కడ వాడు ఫీజు పీకే, వీడు ఫీజు పీకే. ఆ ఫోటో, ఈ ఎక్స్రే, ఈ స్కానింగ్. వీడి దగ్గరికి వచ్చేంత లోపల వీడు చేశాడు. నేను పంపించిన బకరా మీ దగ్గరికి వచ్చాడా? 300 తీసుకున్నావా? 100 నాకు. ప్రతి ఒక్కరి దగ్గర వాడు కొట్టేస్తున్నాడు. ధ్యానం ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యం. ధ్యానం చేసి మనం ఆరోగ్యం పొందవచ్చు. ధ్యానం చేసేదానికి ఒళ్ళు సక్రమంగా ఉండాలి కదా. ఇది ఒక విడదీయరాని ప్రశ్న. అదేమో చెట్టు ముందా విట్టు ముందా అన్నట్లు ధ్యానం చేస్తే రోగాలు పోతాయి. రోగాలు పోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఒళ్ళు బాగుండాలి. కాలు నొప్పుతోనో తలనొప్పుతోనో లోపల గుర్రు బర్రు అంటుంటేనో ధ్యానంలో మనం కూర్చోగలమా? 10 నిమిషాలు? పాతకాలపు పద్మాసన స్థితులు వదిలిపెట్టండి. కనీసం కుర్చీలో కూర్చున్నోళ్ళు కూర్చున్నట్లు 4 గంటలు కదలకుండా కూర్చుంటారా? ఎవరైనా చేయొద్దండి. శభాష్. మంచి ధ్యానుల సమావేశంలో ఉండం మనం. హ్యాపీ. చెయ్యలేని వాళ్ళు మీరు పనికిరానోళ్ళు అని కాదు. మనిషికి అసాధ్యం లేదు. ఏదన్నా ప్రయత్నపూర్వకంగా సాధించుకోవచ్చు. ఇక్కడ మన క్లాసులు బహుశా 1 గంట 2 గంటల సేపు అద్భుతమైన సంగీతం. ఇంకో ప్రపంచంలోకి లాక్కొని వెళ్ళిపోతాడు ఆయన. అది కూర్చొని వింటాం, స్టడీగా ఉంటాం. స్టడీగా ఉంటామా? ఆహా బాగుంది అని ఊగుతా తూగుతామా? ప్రతి క్షణాన్ని ఆస్వాదించుకోవాలా. పోయిన ఒక్క క్షణాన్ని మనం వెనక్కు తెచ్చుకోలేము. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కడో బెంగళూరు నుంచి ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఇంతమందిని పిలిపించుకోరావాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలను చూసుకొని ఆయన ఆనందంగా ఆయన ఉండొచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు అన్న భావన ఉన్న మనిషి తాను ఒక్కడే బాగు కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. సమానంగా మన భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. నేను అనేది ఎక్కడా లేదు. మేము, మాది, మనము అనేది ఉంది. ఎవడైనా నాకు అంటున్నాడంటే ఇంకా వాడు ఆఖరికి ఈ నాకోవడమే. ఎంతసేపు ఇతరులతో పోలిక. వాడు అట్లుండాడు, వాడిలాగా నేను ఉండాల. లేకపోతే వాడన్నా చెడిపోయి నాకన్నా కిందికి రావాలా. నాకన్నా తక్కువ ఉన్నాడు బాగున్నాడు, వాడిని చూసి వాడికన్నా నేను బాగున్నానని సంతోషపడ్డం ఎక్కడా లేదు.
ఈ పోలిక మొదలు పెడితే రెండు వస్తాయి. ఒకటి అహంకారం వస్తుంది, వాడికన్నా నేను ఎంతో బాగున్నాను అన్న అహంకారం అన్నా వస్తుంది. వాడు నాకన్నా బాగుండాడు, వాడిని ఎట్ట కిందికి లాగాలనే ఈర్ష్యన్నా వస్తుంది. ఇంకా నుంచి మళ్ళీ మనిషి వాడిని ఎట్ట దింపాల, వాడిని ఎట్ట ఇదే మాత్రం చదువుతా కూర్చుంటాడు, వీడిని సొంత పనులు చేసుకోలేడు. ఎక్కడో ఒక 2 ఊర్లు పోయే మధ్య దారిలో ఒక 8 అడుగుల పెద్ద రాయి ఉండిందంట. దాని పక్కనే ఒక చిన్న 2 అడుగుల రాయి ఉంది. ఈ 2 అడుగుల రాయి ఆ పెద్ద రాయి దిక్కు మాటికి చూస్తుంది. దీనికి ఎంత గర్వం, ఇంత లావు అంత ఎత్తు ఉండానని కనీసం ఒక్కసారి కూడా నా దిక్కు తిరిగి చూడదు, హాయ్ అని పలకరీదు. నేనేమో పలకరిస్తే కూడా నా వైపు చూడదు, నిటారుగా గర్వంగా అట్ట నీళ్ళుక్కొని ఉంది. దీని గర్వం పాడుగాను ఇట్లే గొణుకుతున్నాను. దాని అదృష్టానికి ఎవరో ఒక శిల్పి ఆ దారిలో పోతా ఈ రాయి ఇంత మస్తుగా ఉండదు, దీన్ని ఒక అందమైన విగ్రహంగా చెప్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఆ పెద్ద రాయిని చెక్కను మొదలుపెట్టాడు. టప్పని దగ్గర తగులుతా అంటే ఈ చిన్న రాయికి చెప్పలేనంత ఆనందం అణిగింది. దీని గర్వం అణిగింది. ఏం కొడతాన్నాడు చూడు, అది అబ్బా అంటుంది పెద్ద రాయి. ఈ చిన్న రాయికి మదానందం, అది అబ్బా అన్న ప్రతిసారి ఇది ఆహా అంటుంది. 5 రోజులైంది, గ్రామస్తులు చూశారు ఈయనేమో చేస్తున్నాడు అని దానికి ఒక పంది వేసిన. అబ్బా దానికి వేసినాడు, నాకేలేదే, మళ్ళీ ఏడుపే. ఆ శిల్పికి కావలసిన భోజన వసతులు ఏర్పాటు చేశారు. 1 రోజులు ఆ రాయిని చెక్కుతా అంటే 1 రోజులు ఈ చిన్న రాయి ఓహో ఆహా అనుకుంటా ఉంది. కానీ దానికి నీడ ఇచ్చినారు, నాకు ఈలే, నేను ఎండలో పడి సస్తాండా అని మళ్ళీ అదొక కుళ్ళు. 1 అయిపోయింది. ఆ శిల్పి ఆ 8 అడుగుల అద్భుతమైన రాయిని ఒక అభయాంజనేయ స్వామి విగ్రహంగా చెక్కాడు. ఊరు వాళ్ళు దక్షిణ ఇచ్చారు, అది తీసుకొని తన మూట ముళ్ళ సర్దుకొని పోయినారు. ఇంకా ఇంత గొప్ప ఆంజనేయ విగ్రహం జీవం ఉట్టి పడుతుంది, మనం గమ్మనుంటామా? ఏం చేస్తాం? టెంకాయలు తీసుకొని పోయినాం, ఏడగొట్టాలా అట్టా చూసినాం, ఆ చిన్న రాయి కనపడే. ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు 400 మంది వాళ్ళు, 700 మంది వీళ్ళు. పొద్దున్నే ఒకసారి, సాయంకాలం ఒకసారి. అందున మనం ఎట్లాంటి వాళ్ళం, కోరికలు ఎక్కువ ఉంటే 2-3 టెంకాయలు కొడతాంగా. ఇంచుమించు రోజుకు ఒక పొద్దున పూట 1000 టెంకాయలు ఈ రోజు వరకు పడతానే ఉంది. ఆ రాయి 1 నెల బాధపడింది. ఇది ఈ పొద్దు కూడా టప్పే. మనమంతా టెంకాయలు కొట్టడంలో మట్టుకు భలే ఎక్స్పర్ట్లం. ఎందుకు? దేవుడి దగ్గరికి పోతాం, వానికి చూపిస్తాం, వాని టెంకాయ వానికి చూపించి, దేవుడా మా కొడుకు కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 3 టెంకాయలు కొడతా, ఫస్ట్ క్లాస్లో పాస్ కాకపోతే 2, ఫెయిల్ అయితే అది కూడా కొట్టేది లే. నువ్వు కొట్టే 10 రూపాయల టెంకాయ కోసం నీ కొడుకు పరీక్ష వాడు రాయాలా? మనం ఇట్లుండం. ప్రతి దానికి దేవుడితో కూడా బేరం. మీరందరూ గుళ్ళకి వెళ్తుంటారా? ఏం చేస్తారు? మా అల్లుడు అమెరికాకు ఎప్పుడు పోతాడు స్వామి, మా మనవడికి డిగ్రీ అదేమి ఎల్కేజీలో సీట్ ఎప్పుడు వస్తుంది స్వామి, నా కోడలు నా మాట వింటలేదు స్వామి, మా అత్త ఎప్పుడు సస్తాది స్వామి. ఈయన హే పరమాత్మ, 2 కాళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, చూసే కళ్ళు ఇచ్చావు, వినే చెవులు ఇచ్చావు, మాట్లాడే నోరు ఇచ్చావు, అద్భుతమైన ఆరోగ్యమైన శరీరాన్ని ఇచ్చావు, నీకు ధన్యవాదాలు అని ఏ పొద్దున్నా ఎవరైనా మనం పోతాండమా?
నాకు ఒళ్ళు బాగలేదు, బాగు చేయి. నాకు ఒళ్ళు బాగలేదు, బాగు చేయి. మన పక్కనే ఉంటుంది ఒక చెట్టు, ఆ ఆకులు 4 తింటే పోతుంది. దానికి కూడా దేవుడి దగ్గరికే పోతాం. వానికి దేవుడు అని ఎందుకు పేరు పెట్టినామంటే మనం దేవుళ్ళాట ఆడుతున్నాం. మనం దేవుళ్ళు ఆడుతున్నాం. ఎంత దేవుళ్ళు ఆడుతున్నామో వాడిని దేవుడు అని పిలుస్తున్నాం. పరమాత్మ ఎప్పటికీ ఒకడి మీద ప్రేమ, ఒకడి మీద ద్వేషం అని ఉండదు. ఆయనకు మనం చేస్తున్న కర్మలకు సంబంధం లేదు. మనం కర్మలు చేసుకొని మనం తెచ్చుకుంటున్నాం జబ్బులు, కష్టాలు. దానికి ఆయన బాధ్యత ఎందుకైతాడు? అద్భుతమైన ఈ మానవ జన్మ మనకి ఇచ్చి, పోయినసారి చేసిన తప్పులు ఈసారి చెయ్యకురా, పోయినసారి పూసుకున్న బురద ఈసారి పూసుకోవద్దురా, కడుక్కో అని చెప్పి ఇక్కడికి పంపిస్తాడు. మనం వీడికి వచ్చినప్పటి నుంచి తిరిగిపోయేంత లోపల కడుక్కోవడం మాట దేవుడెరుగు. పూసుకోవడమే చేస్తున్నాం. ఇంత చిన్నది వచ్చినప్పుడే జాగ్రత్త వహిస్తే అసలు రాకుండా ఉండొచ్చు. అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఎన్నో మనోళ్ళు 100 పుస్తకాలు రాశాడు. చరకుడు, శుశ్రూషుడు, మిహరబట్టు ఒక్కొక్కళ్ళ వేల సంవత్సరాల కిందనే ఒక్క తల వెంట్రుకను 7 నిలువుగా కోసేంత కత్తి ఉండేదంట. చరక సంహితలో పుస్తకంలో రాసిండాడు. ఊహించండి, తల వెంట్రుకను నిలువుగా 7 భాగాలుగా కోసి దాంట్లో నుంచి వచ్చిన ఆ దారంతో కంటిలో తెగిపోయిన నరాన్ని కుట్టే ఆయన. ఏమైపోయింది ఆ విజ్ఞానం మనకిప్పుడు? కొంచెం తలనొప్పి వచ్చింది, వెంటనే పోతాం మెడికల్ షాప్కి పోయి తలనొప్పి ఉంది మాత్ర ఇయ్య, కాలు నొప్పి వచ్చింది మాత్ర ఇయ్య. ఆ దిక్కుమాలిన ఇంగ్లీషుకు మోకాలు నొప్పికి మాత్రం మింగితే తలనొప్పి వస్తుంది, తలనొప్పికి మింగితే నడుము నొప్పి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏదీ లేకుండా చెప్తే మీకు అసహ్యం అనిపిస్తుంది. గోమూత్రం తాగమంటేనే మనం తాగడంలే. మీ స్వమూత్రం మీరు తాగి చూడండి, నెల రోజులు తాగండి. మీకు అందరికీ మనం పూర్వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తెలుసా? ఒకసారి ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఏరోప్లేన్ ఒక అడవిలో కూలిపోయింది. పగల్లే అదృష్టం కూలింది. ఆ కూలిన దాటికి 2 పైలట్లు, ఇంజనీరు, లోపల ఉండే స్టాఫ్ అందరూ చచ్చినారు. ఈ ముసలోడు గట్టిపిండం, ఒళ్ళుకు దెబ్బలు తగిలినాయి, రక్తం కారుతూ ఉంది. ఎట్లో ఒకట్లా ఫ్లైన్ డోర్ తెరుచుకొని 30 అడుగులు కిందికి దూకి 3.5 కిలోమీటర్లు ప్రయాణించి ఒక గ్రామానికి వచ్చి, నేను ఈ దేశ ప్రధానమంత్రిని, నా బండికి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఎక్కడైనా ఫోన్ ఉందా అని అడిగి, ఒకటి దగ్గర ఫోన్ ఉంటే ల్యాండ్ ఫోన్, అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, నేను ఇట్లా ప్రమాదంలో ఇరుక్కున్నాను రండి అని చెప్పి ఫోన్ చేసినాడు. 82 ఏళ్ల వయస్సులో. అంతటి ఆయన ఆరోగ్య రహస్యం ఏంటి అని తర్వాత అందరూ ఇంటర్వ్యూల్లో అడిగారు. హాస్పిటల్లోంచి బయటకు వచ్చాడు, కట్టగొట్టుకున్నాడు, అన్నీ అయింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక ఈ విలేకరులు అందరూ పోయి అడిగారు, ఎట్లయ్యా ఇంత ఘోరమైన యాక్సిడెంటు, 22 మంది లోపల ఉన్నోళ్ళు సచ్చిరి, నీ ఒళ్ళంతా ఇంత దెబ్బలు, ఆ 30 అడుగులు ఎట దూకావు 82 ఏళ్ల వయసులో, ఏంది నీ రాష్ట్రం అంటే, నేను రోజు నా సముద్ర పానం చేస్తాను అని పేపర్లో రాశాడు. ఆ పాత పేపర్లు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాన్ని ఇప్పుడు శివంబు థెరపీ అన్న పేరు పెట్టారు. మనం అసహించుకుంటాం, కానీ ఎన్ని రకాల విటమిన్స్, ఎన్ని రకాల పదార్థాలు దాంట్లో ఉందో నాకన్నా ఎక్కువగా స్వామి దాని గురించి మీకు ఒక టైం వచ్చినప్పుడు వివరిస్తారు. మన ఒళ్ళులోనే మెటబాలిజం అనేది ఒకటి ఉంది, రోగ నిరోధక శక్తి ఉంది. ఏ రోగం వచ్చినా ఆ రోగాన్ని మానుకునేది మనకు పరమాత్ముడు ఒక శక్తి ఇచ్చాడు. దాన్ని కూడా మనం బలహీనపరుచుకుంటున్నాం.
ధ్యానం చేసినప్పుడు మన మెటబాలిజం పవర్ పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు దుష్ట ఆలోచనలు బయటికి పోతాయి, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఈ మైండ్ లోపల ప్లీనరీ గ్లాండు, ఇక్కడ పిట్యూటరీ గ్లాండు అనేటివి ఉంటాయి. ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టి చెప్తా ఉన్నారు, మనం దాన్ని సహస్రారము, ఆజ్ఞాచక్రము, విశుద్ధి అనే చక్రాల పేర్లు చెప్పాం. మనం ఎక్కడెక్కడ చక్రాలు ఉన్నాయని చెప్తున్నామో వాళ్ళు అక్కడక్కడంతా గ్లాండ్స్ ఉన్నాయి అంటున్నారు. ఒకప్పుడు మనల్ని ఎగతాళి చేశారు, ఆరా అంటారు, మనుషుల్లో నుంచి ఏందో లైట్ వచ్చిందంటారు, నాన్ సెన్స్, బ్యాడ్ బూట్ అంది. ఇప్పుడు ఒక రష్యన్ సైంటిస్టు ఆరా ఫోటోగ్రఫీ తీయను మొదలుపెట్టాడు. ప్రతి మనిషి దగ్గర ఆరా ఉంది, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, జంతువు దగ్గర. ఎక్కడి నుంచి వస్తుంది? మన షట్చక్రాల నుంచి ఒక కాంతి పుంజాలు బయటకు వచ్చి అద్భుతంగా ఆ పని చేస్తాడు. తీస్తున్నారు ఆరా ఫోటోగ్రఫీ. మానవుడికి సహజ సిద్ధంగా 6 ఇంచుల వరకు ఉంటుంది, మహాత్ములకు 100 అడుగులు ఉంటుంది. పుట్టపర్తి సాయిబాబా మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఒకసారి స్పీచ్ ఇస్తుంటే అప్పుడప్పుడే ఈ ఆరా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ఆయన ఆరా ఎంత ఉంటుంది అనేసి వాళ్ళు వచ్చి ఆ మిషన్లు పెట్టారు. 700 మీటర్ల వరకు వీళ్ళు పోతానే ఉండారు ఆ మిషన్లు పట్టుకొని. ఆయన ఆరా పోతానే ఉంది. మన మనిషే ఒక అమ్మకబ్బకు పుట్టాడు, ఆయన ఎంత ప్రేమమయ స్వరూపంగా ఉండిపోయాడు. ఆ ప్రేమ మనం ప్రతిఫలం ఆశించి ప్రేమిస్తాం. మన ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఏ స్థాయికి తీసుకొని పోవాలంటే తల్లి స్థాయి ప్రేమకు తీసుకుపోవాల. ప్రపంచంలో ఏదన్నా ప్రేమ ఉంది ఏది అంటే అది అన్కండిషనల్ లవ్, ఒక్క తల్లి దగ్గరే ఉంటుంది. తల్లి ప్రతిఫలం ఆశించి వాడికి అన్నం పెట్టదు, 9 మాసాలు మోస్తుంది. ప్రతి కానుపు తన మరణమని తెలిసిన బిడ్డకు జన్మ ఇస్తుంది, తన రక్తం పాలుగా పంచి ఇస్తుంది. వాడు కొంచెం ఆ ఊ అని మొదలు పెడితే తాత అను, అమ్మ అను, మామ అను తొలి అక్షరాలు నేర్పించే తొలి గురువు తల్లి. వాడు ఎంత దుర్మార్గుడు కావచ్చు, నా బిడ్డ అట్లాంటి వాడు కాదని కొంగేసి కప్పుకొని లోపలికి తీసుకుంటుంది. మనమంతా అటువంటి ప్రేమను పెంచుకోగలగాలి. దానికి ఒకటి ధ్యానం చేయండి. ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఈ స్వామి గారిని కన్సల్ట్ చేయండి. అసలు సగము మీరు ఇక్కడ సబ్జెక్టు వింటేనే మీకు తెలిసిపోతుంది. మహామహులు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళందరి దగ్గర నుంచి మీరు సజెషన్స్ తీసుకోండి. కొన్ని ప్రత్యక్ష క్లాసులు ఉంటాయి, యాక్యుప్రెషర్ ఉండొచ్చు, ఆకుపంచర్ ఉండొచ్చు, మెసాజులు ఉంటాయి. వస్తాయి రోగాలు, ఏదో వచ్చాయి, ఏదో తప్పు చేసాం, వచ్చింది, దానికేం బాధపడిపోవాల్సిన పని లేదు. ధైర్యంగా ఉన్నాయి చెప్పేయండి. ఇక్కడ మంచి స్వస్థత పొంది అసలు శ్రీమాన్ లక్ష్మణరావు గారి ప్రధాన లక్ష్యం ఇది కట్టేదానికి కారణం, ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి 7 రోజులు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ జ్ఞానవంతులై బయటికి పోవాలా. పత్రిజీ గారు ఇష్టపడి కర్తాలు కట్టుకుంటే దాంట్లోనూ ఆయన చేయి పెట్టాడు, చేశాడు. పత్రిజీ గారు నాయనా గోదావరి ఒడ్డులో రావాలరా అని అంటే ఆయన కళను ఆయన పోయిన తర్వాత అయినా కానీ కావచ్చు కాక ఈ పొద్దు సాకార రూపంలోకి తీసుకొని వచ్చారు. ఇది 50%. ఇంకా దీంట్లోకి కలర్ థెరపీ, అద్దాలు అనేటివి తీసుకొని రావాలని ఉన్నాడు. వైద్య రంగం ఇప్పుడు ఎంతగా విస్తరించింది అంటే మ్యూజిక్ థెరపీ ఉంది, ఆరోమా థెరపీ ఉంది, కలర్ థెరపీ ఉంది. భవిష్యత్తులో ఇక్కడంతా ఒక మూలికల వాసనలు వచ్చే చెట్లు, పూలు పెంచబడతాయి. ఈ ప్రతి అద్దము
కలర్ థెరపీకి ఉపయోగపడే అద్దాలుగా తీసుకొని వస్తారు. ఏ కిరణాలు మన మీద పడడంతో ఏ ఆరోగ్యం కలుగుతుందో ఒక శాస్త్రం ఉంది. దానికి తగినట్లుగా ఆయా అంతస్తుల్లో ఆ పిరమిడ్లు కడతాడు, గ్లాసెస్ పెడతాడు ఆయన. ఆయన వచ్చి ఇక్కడ ఉండడం లేదే. ఎవరి కోసం కట్టారు ఇది? ఎవరి కోసం కట్టారు? మన కోసం కట్టారు. ఇక్కడ జాతి మత కుల భేదాలు ఏమన్నా ఉన్నాయా? ఫలానా వాడే రావాలా, హిందువులే రావాలా, ముస్లింలే రాకూడదు, క్రిస్టియన్లు రాకూడదు, జైనులు రాకూడదు, బౌద్ధులు రాకూడదు ఉందా? ఓపెన్ గేట్స్ ఫర్ ఎవ్రీబడి. సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్తాని సుఖినో భవంతు. అది ప్రతి ఒక్కడి ఆశయం. అదే అయినప్పుడు మన ఈ భారతదేశం ఇంతకు ముందు రాజగురువే, కులగురువే, ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు మన భారతదేశం. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఎందుకంటే మన అందరిలోనూ అటువంటి భావన ఉంది. నేను ఒక్కడే బాగుండకూడదు, నాకు తెలిసింది నేను 10 మందికి పంచుతా, అందరూ బాగుండాలి. కాకపోతే కొంతమంది ఇప్పుడు స్వార్థంగా కొత్త లైన్ ఎత్తుకున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, వీడు డబుల్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరం బాగుండాలంటే దాంట్లో నేను ఉన్నానుగా, మళ్ళా ఎక్స్ట్రా కోరుకుంటున్నానంటే దిక్కుమాలిన స్వార్థం ఇంకొంచెం ఉంది. భవిష్యత్తులో మనం చెప్పుకునేటప్పుడు అందరూ బాగుండాలి, అయిపోయాయి, ఫినిష్. దాంట్లో నువ్వు ఉన్నావు. అందరూ బాగుంటే ఆటోమేటిక్గా నువ్వు బాగుంటావు. అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ పెట్టుకొని రామస్వామి గారు, రంగస్వామి గారు ఇంత వ్యయప్రయాసం ఓర్చుకొని నిన్ననో మొన్ననో నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలా, ఎవరిని పిలవాలా, ఇంత ఏర్పాట్లు చేశారు. సుమధురమైన సంగీతం, మంచి భోజనం, గోదావరిలో స్నానం, ఒక దిక్కు ఆరోగ్యం, ధ్యానం చేసి జ్ఞానం. ఇంకేం కావాలి మనకు? అన్నీ ఒక్కచోటనే. ఆ లక్ష్మణరావు గారి పుణ్యమా అని పత్రిజీ గారి కోరిక. ఇది ఒక అద్భుతమైన తాజ్మహల్ లాంటి విజిటింగ్ ప్లేస్ కావాలా ప్రపంచానికి. ఎవడైనా తాజ్మహల్ను చూసేదానికి పోతాండాం, మనం ఇండియా గేట్ను చూసేదానికి పోతాండాం, అజంతా ఎల్లోరాలను చూసేదానికి పోతాండాం. ఇంకా 1-2 ఏళ్లలో రాజమండ్రి దగ్గర పేరవరం అంట పోయి చూడాలా అనే స్థితి మనం తీసుకొని రావాలా. దీంట్లో మనం కూడా ఉండాలా. ఇంత అద్భుతమైన కార్యక్రమం 2 రోజులు ప్రతి ఒక్కటి ఉచితంగా మీకు ఇక్కడ పెడితే ఈ బోడి చిన్న హాలే నిండలే. ఏంటి అలసత్వం? పోతాంలే, రేపు పోదాం. రేపు ఉందా? రేపుకు రూపు లేదు. ఉన్న ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ అట్లా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకు ముగిస్తాం. మళ్ళీ రేపు ఇంకొకసారి మిమ్మల్ని తర్వాత సందర్భాన్ని బట్టి కలుసుకుంటాం. 10 తర్వాత మళ్ళీ ఉందే. మాకు ఎక్కువసేపు వాగడం రాదు, మేమంతా సారం చెప్పేదానికి చూస్తాం, కానీ సాగబీకి చెప్పడం అయితే మాకు చేత కాదు. కొంతమంది ఉంటారు మైకాసురుడు, చేతికి వచ్చిందంటే చాలు వాడు పక్కనోడు పీక్కుంటున్నా కానీ ఉండు నేను చెప్తా, మీకో సంగతి తెలుసా, 20 సార్లు ఇదే అంటారు. ఒకసారి చెప్పినా అదేమో సినిమా డైలాగ్ ఉంది. ఒకసారి చెప్పినా 1000 సార్లు చెప్పినా వాడు ఎవడో రజనీకాంత్తో ఎవడో అంటాడంట. గట్లా నేనేమో ఒకటేసారి చెప్తా. సరే, మళ్ళీ టిఫిన్ తర్వాత 10 గంటలకు ఇంకొకసారి కలుసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. పత్రిజీ మహారాజ్కి జై. పిరమిడ్ జగత్కు జై. శాకాహార జగత్కు జై.